సొగసొచోడతరమ్మ నీ సొగసొచోడతరమ్మ నీ సొగసొచోడతరమ్మ నీ సొగసొచోడతరమ్మ నీ సొగసొచోడతరమ్మ నీ సొగసొచోడతరమ్మ నిగ నిగ మనుజో నిగ నిగ మనుజో నిగ నిగ మనుజో కపోల యుగముజే మరయుమో సొగసొచోడతరమ్మ నిగ నిగ మనుజో కపోల యుగముజే మరయుమో సొగసొచోడతరమ్మ నీ సొగసొచోడతరమ్మ. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కన్నడ రాగంలో కూర్చబడినటువంటి త్యాగరాజస్వామి కీర్తన అన్నమాట. పాడిన పావనికి అనేక అభినందనలు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో మనం నేను శ్రీరాములు వారు ఏమడిగారంటే, సుఖదుఖాలు రెండూ అంటడం లేదంటే వాడు బండరాతిలాగా జడుడేమోనండి అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, జాత్యస్య వదిహా జాతి రష్ణన్ గచ్చన్ శ్వశన్ వదన్ లోక మధ్యే మహారణ్యే హాషేతే సుఖమాత్మవాన్ అంటూ సర్గ 169లో శ్లోకం 26లో చెప్పారనమాట. రామ, ఉత్తమ జాతిలో పుట్టిన గుర్రం పరిగెత్తుతున్నా, తింటున్నా, సకలిస్తున్నా, వాసనలు చూస్తున్నా కూడా ఒక పక్క నుంచి నిద్రపోతూనే ఉంటుంది. ఒక యుద్ధరంగంలో మాత్రమే అది పూర్తిగా మెలకుగా ఉంటుంది. అలాగే జన్మను దాటిపోయిన జీవన్ముక్తుడు జనాల గుంపులో ఉన్న, అరణ్యంలాంటి ఏకాంత ప్రదేశంలో ఉన్న ఆత్మానుసంధానం అనే నిద్రాసుఖంలో మునిగి ఉంటాడు. అందుకే వాడికి లోకపు సామాన్య సుఖ దుఃఖాలు పట్టనే పట్టవు. అంతేకాని వాడు బండరాతి వంటి వాడు కాదు. ఇలాంటి జీవన్ముక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో నీకు నేను చాలాసార్లు వివరించాను అంటూ సర్గ 169ని కంప్లీట్ చేశారన్నమాట. జీవన్ముక్తుడు అంటే సమస్త కర్మలను తుడుచుకునేవాడు. అలా అన్నంత మాత్రం చేత జీవన్ముక్తుడు విశృంఖలంగా సంచరిస్తాడని అనుకోవద్దు. నిజమైన జీవన్ముక్తుడికి తన స్వకర్మే మిత్రుడు. సమత, మైత్రి అనేవారు భార్యలు. జ్ఞానం అతని ఇంటి ద్వారపాలకుడు. స్నానం, దానం, తపస్సు, ధ్యానం అనేవి అతనికి సంతానాలు. అతను నిత్యము చేసే అసలైన అనుష్ఠానం దృశ్యమార్జనం. వాడికి ప్రపంచం అని, బ్రహ్మ అని భేదం లేదు. దేశాదేశాంతర ప్రాప్తో విద్ధి మధ్యమ సంవిధ జగదిత్యపరం నామస్వరూపాత్ అచ్యుతాత్మనః అన్నారు. రామ, పూర్వం ఉత్పత్తి ప్రకరణలో లీలోపాఖ్యాన ఘట్టంలో చిదాకాశం అంటే ఏమిటో వివరిస్తూ, చిత్తవృత్తి ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అది మొదటి పదార్థాన్ని వదిలిపెట్టి రెండవ పదార్థాన్ని చేరేలోపు మధ్యలో ఏది ఉంటుందో అది శుద్ధమైన చైతన్యం అని చెప్పాను కదా. ఇది అజ్ఞాన దశలో ఉన్న లీలకు చేసిన ఉపదేశం అంటూ 171వ సర్గలో 23వ శ్లోకంలో చెప్పారన్నమాట. జ్ఞాన ప్రబోధం కలిగిన జీవన్ముక్తుడి దృష్టి వేరుగా ఉంటుంది. వాడి దృష్టిలో చిత్తవృత్తి ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లే లోపల మధ్యలో కనిపించేదానికి మరో పేరు ప్రపంచం అన్నమాట. ఆ దృష్టిభేదం ఎందుకు వస్తుంది అంటే జీవన్ముక్తుడు స్వరూపం నుంచి ఎప్పుడు జారిపోడు కాబట్టి. అందుచేత వాడి చిత్తవృత్తి ఎటువైపు పోయినా వాడికి పరబ్రహ్మే అనుభవంలోకి వస్తుంది. అందుచేత వాడికి జగత్తుని, పరబ్రహ్మ అని రెండు పదార్థాలు ఉండవు. వాడి దృష్టిలో ఆ రెండు ఒకే పదార్థానికి మారుపేర్లు. మేము ఒకసారి జగత్తు మిథ్య అని, మరోసారి జగత్తు బ్రహ్మ అని చెప్తూ ఉంటాం. అవి దృష్టిభేదాన్ని బట్టి వచ్చే మాటలని నువ్వు గ్రహించాలి. సాధకుడై బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు జగత్తు మిథ్యగాను భావించాలి. నిష్ప్రపంచ బ్రహ్మను అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేయాలి. సిద్ధుడై వెనక్కు చూసుకునే దశలో వాడి కర్మశేషం వల్ల ప్రపంచం మిగిలి ఉంటే ప్రపంచం బ్రహ్మమయంగా కనిపిస్తుంది అంటూ 171వ సర్గని ముగించారు. నీకు ఈ వివరణ ఇచ్చే ప్రక్రియలో చిత్తవృత్తిని గురించి ప్రసక్తి తీసుకొచ్చాను నేను. దాన్ని బట్టి కొంతమంది పరిశీలకులు
ఈ ప్రపంచం అంతా స్వప్నంలాగా స్మృతిజన్యం అని వాదిస్తున్నారు. జాగృత సత్యం కనుక దాన్ని స్థితి వల్ల స్వప్నం ఏర్పడుతోంది కనుక స్వప్నమే సత్యం అని, స్వప్నము సత్యమేనని, అదేవిధంగా పూర్వకల్పాల స్మృతి వల్ల ఈ కాలంలో జాగ్రత్త ప్రపంచం సృష్టించబడుతోంది కనుక ఈ ప్రపంచం కూడా సత్యం కావచ్చునని వాళ్ళ అభిప్రాయం. కానీ జాగ్రత్త ప్రపంచం అసత్యమని వేరే వేరే యుక్తులతోటి నిరూపించున్నాం మనం. కనుక జాగ్రత్త స్మృత్యాత్మకం అనే మాట పొసగదు, అది భ్రాంత్యాత్మకం అని చెప్పక తప్పదు అంటూ సరిగ్గా 172లో చెప్పారన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఇది భ్రాంతితో కూడింది కనుకే ఇక్కడ కొంత భాగం చేతనా పదార్థాలు అన్నట్లుగాను కొంత భాగం జడ పదార్థాలు అన్నట్టుగాను కనిపిస్తుంది అన్న వివరణని మనకి 173లో ఇచ్చేశారనమాట. నీకు స్వప్నంలో కూడా ఇలాంటి దృష్టి కలిగింది, కానీ మెలకు వచ్చాక స్వప్నంలో కనిపించిన చేతనాలు రెండూ నేనే అనేస్తున్నాం. అలాగే జ్ఞానం అనే మెలకు వస్తే దృశ్యాలను తుడిచిపెట్టుకుని పోయి చిదాత్మ ఒకటే మిగులుతుందన్నమాట. ఈ విషయాన్ని 174లో చెప్పి స్థితి రావాలంటే నువ్వు స్తోత్రోక్తమైన అభ్యాసం చెయ్యాలి అంటూ 175లో చెప్పి, ఈ విషయంలో ఒకసారి మా తండ్రి గారైన బ్రహ్మదేవుడినే ప్రశ్నించాను నేను. ఆయన చైతన్యం అనే అణువులో కోట్ల బ్రహ్మాండాలు ఇమిడి ఉన్నాయి అనే అనేక ఉపపత్తులతోటి వివరించి చెప్పారు. ఆ విషయాలన్నీ నేను నీకు ఉత్పత్తి ప్రకరణలో చెప్పాను అన్నారు 176లో. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, మీరు అటు తిప్పి ఇటు తిప్పి ఈ జగతుత్పత్తికి కారణం లేదని తేల్చేస్తున్నారు. దానికి స్వప్నాన్ని ఉదాహరణగా తీసుకొస్తున్నారు. ఈ ప్రపంచోత్పత్తికి కారణమే లేకపోతే ఈ ప్రపంచం దేని ఉత్పత్తికి కారణం ఉండాల్సిన పనే లేదు. అప్పుడు వానలు లేకుండానే పంటలు పండుతాయని చెప్పవలసి వస్తుంది. ఇది ఎవరైనా అంగీకరించే మాటేనా అని అడిగారు. వశిష్ఠులు వారు అన్నారు, రామ, ప్రపంచం మొత్తానికి కారణం ఏమిటని నేను వివరిస్తుంటే ప్రపంచంలో అంతర్భాగమైన కార్యకారణ సంబంధం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ స్వప్నంలో మాత్రం ఒక కార్యకారణ భావ సంబంధం లేదు. ఉన్నంత మాత్రం చేత అది సత్యమైపోతుందా? అలాగే ఈ జాగృత ప్రపంచంలో కూడా ఒక కార్యకారణ భావం ఉండవచ్చు, దాన్ని మేము తిరస్కరించలేం. దీనిలో ఉండే ఘటపటాదుల వంటి సకారణ పదార్థాలు, ఎండమావులు, ఇంద్రజాలాల వంటి అకారణ పదార్థాలు అన్నీ కలుపుకొని ఈ ప్రపంచం మొత్తానికి కారణం ఏమిటని విచారణ చేసినప్పుడు మాత్రం దానికి సరి అయిన కారణం కనిపించడం లేదనమాట. ఉంటే ఎందుకు కనిపించదు మనకి? కనుక కాబట్టి అది లేదని నిర్ధారణ చేస్తున్నాను. దీనికి శృతివాక్యాలు, జీవన్ముక్తుల అనుభవాలను కూడాను ఆలంబంగా స్వీకరిస్తున్నాం కదా మనం అంటూ 177 సర్కలో ఆయన చెప్పారనమాట. తర్వాత అన్నారు, అందుకే నీకు పూర్వం ఉత్పత్తి ప్రకరణలో 5వ ఉపాఖ్యానం అని ఒక యథార్థ గాథ కూడా చెప్పాను. 5వలనే మహర్షిపుత్రులు 10 మంది కేవలం తమ సంకల్పం చేతే బ్రహ్మాండ గోళాలని సృష్టించేశారు. అది ప్రత్యక్ష అనుభవం కనుక అమూర్తమైన చైతన్యం మూర్తవంతమైన జగత్తు ఎలా సృష్టిస్తుంది, ఎలా కదిలిస్తుంది వంటి ప్రశ్నలకు ఎవరైనా లేవదేస్తే వాటికి అర్థమే లేదు అన్నారు 178లో. ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అంటే నాశరహితమైన చిన్మాత్ర స్థితిని గురించిన అవగాహన లోపించడం వల్ల వస్తున్నాయి. ఆ అవగాహన కలగాలంటే సత్శాస్త్రాన్ని పునరుక్తి అనుకోకుండా మళ్ళీ అభ్యాసం చేయాలి అన్నారు. మనం విన్న 10 సర్గల్లోనూ వశిష్ఠ మహర్షి ఈ మాట 3-4 సార్లు చెప్పాడు. ఇలాంటి ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాల్మీకి మహర్షి దాన్ని యోగ వాసిష్ఠ ప్రశంస కోసం అందంగా వాడుకున్నాడు. అందులోనూ నిర్వాణ ప్రకరణము, ఉత్తరార్ధం ఇంకా ప్రశస్తనీయమైన సూచనలు చేశాడు. ఇవన్నీ విని శ్రీరాముడికే విసుగు పుట్టింది కాబోలు 179లో ముక్కుసూటి ప్రశ్న వేశాడు ఆయన. గురుదేవా, మీరు ఈ శాస్త్రం యొక్క ప్రాశస్త్యాన్ని చాలాసార్లు చెప్తున్నారు. ఈ సభలో కూర్చున్న వాళ్లలో నా మిత్రుల్లో కుందంతుడు కూడా ఉన్నాడు. ఆయన సద్బ్రాహ్మణుడు, తత్వచింతకుడు. ఆయనకు మీరు చేసే ఈ బోధన వల్ల జీవన్ముక్తి కలిగిందంటారా అని అడిగారు. అతన్ని గురించే ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావు నువ్వు అనగానే శ్రీరాములు వారు అన్నారు, పూర్వం ఈయనకు నాకు మధ్య ఒక విచిత్రమైన సంభాషణ జరిగిందండి. ఆ వివరాలు చెప్తాను వినండి అంటూ ఓసారి ఓ ఊళ్ళో ఒక పండితుడింట్లో విద్వత్ సభ జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్ళాను.
అక్కడ తత్వచర్చ జరుగుతూ ఉండగా మంచి తేజస్శాలి అన్న బ్రాహ్మణ యువకుడు అక్కడికి వచ్చి సభలో కూర్చున్నాడు. నాకెందుకు అతన్ని చూసిన దగ్గర నుంచి ఇతను మంచి సాధకుడని అనిపించింది. అందువల్ల సభా విశ్రాంతి సమయంలో అతని దగ్గరికి వెళ్లి మెల్లిగా మాటలు కలిపాను. శ్రీరాముడు అతనితో అంటున్నారనమాట, స్వామి, మీరు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు, ఎక్కడో దూరదేశం నుంచి వస్తున్నారనుకుంటా. అదీగాక మీరు దేనికోసమో గట్టిగా కృషి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. అందుకేనేమో ఈ బడలికి అంతా కూడాను. ఇంతకు తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాను. అయ్యా, మాది విదేహ నగరం. నేనక్కడ బ్రాహ్మణ పుత్రుడిగా పుట్టాను. నాకు మా వాళ్ళు కుందదంతుడు అని పేరు పెట్టారు. వంశాచారం ప్రకారము వేదశాస్త్రాల అధ్యయనం చేశాను నేను. నాకు కొద్దిగా వైరాగ్యం మొదలైంది. దాంతో ఈ శాస్త్ర విద్యలు చాలవని ఉత్తములైన సిద్ధపురుషులు ఎక్కడ దొరుకుతారని వెతుక్కుంటూ దేశాటను మొదలుపెట్టాను. ఇలా తిరుగుతూ తిరుగుతూ శ్రీశైలానికి వచ్చాను. అక్కడ తపస్సు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల్లో అడవుల్లో గాని గుహల్లో గాని మహాత్ములు ఎవరైనా దొరుకుతారేమో అని వెతుక్కుంటూ ఉండేవాడిని. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక వింత దృశ్యం కనబడింది నాకు. అది విశాలమైన చదును ప్రదేశం. కనీసం గడ్డ కూడా అక్కడ మొలవడం లేదు. కానీ ఆ మైదానం మధ్యలో ఒక వృక్షం ఉంది. దాని కొమ్మలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఆ కొమ్మల్లో ఒక కొమ్మకు తన 2 కాళ్ళు తాళ్లతో కట్టుకుని ఒక పెద్ద ఆయన ఎవరో తలకిందులుగా వేలాడుతున్నారు. దగ్గరికి వెళ్లి చూశాను. ఆయన తపస్సులో ఉన్నాడని అర్థమైంది. అంతటి అడవిలో, అంతటి ఎడారిలో ఇలా ఎండవానలకు తడుస్తూ ఎండుతూ ఇంత ఘోరమైన తపస్సు ఈయన ఎలా చేయగలుగుతున్నాడా అని నేను ఆశ్చర్యపోయాను. గుండెలు బాదుకున్నాను. ఇక ఆయన్ను వదిలిపెట్టి పోబుద్ధి కాలేదు. అక్కడే ఉండి ఆయనకి చేతనైన సేవలు చేయడం మొదలుపెట్టాను. మెల్లిగా ఆయనకి నా మీద విశ్వాసం కలిగింది. ఓ రోజున, అయ్యా, మీరు ఎవరు, ఎందుకు ఈ ఘోర తపస్సు చేస్తున్నారు అంటూ ఆయన్ని నేను అడిగాను. ఆయన చాలాసేపు మాట్లాడలేదు. కొన్నాళ్లయ్యాక విసుక్కున్నాడు. ఇంకా కొన్నాళ్లయ్యాక నీకెందుకు అన్నాడు. చివరికి ఒకరోజు నోరు విప్పాడు. ఆ తాపసుడు ఈ బ్రాహ్మణ కుమారుడితోటి అంటున్నాడనమాట, నాయనా, మాది మధురా నగరం. నేను చిన్నప్పుడే మంచి పాండిత్యాన్ని సంపాదించాను. పాండిత్యం ఎంత ఉంటే ఏమి, అసలైన భోగం రాజులది. కనుక ఎప్పటికైనా సరే చక్రవర్తిని కావాలనే కోరిక పుట్టింది. దానికి తపస్సు కంటే వేరే ఉపాయం కనిపించలేదు నాకు. వచ్చి ఈ మహాక్షేత్రంలో ఈ తపస్సు మొదలుపెట్టాను. ఇప్పటికి 12 ఏళ్లైంది. ఇంతవరకు నన్ను పలకరించిన వాడు లేడు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చావో, ఎందుకు వచ్చావో, ఇన్నాళ్ళకి అకారణ మిత్రుడివి నువ్వు ఒకడివి దొరికావు. ఏదో అడిగావు గనుక నాకు అది చెప్పాను. నా వల్ల నీకేం ప్రయోజనం లేదు, నీ దోవను నువ్వు వెళ్ళిపో అన్నారు. కుందదంతుడు, స్వామి, తమరు మన్నించాలి, నేను మిమ్మల్ని వదిలిపెట్టి పోలేను. మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను. నా మాటలకు ఆయన సమాధానం ఏమీ చెప్పలేదు. పాషాణం. మౌనంగా ఉండిపోయాడు. మనిషి బీసిపోయాడు. బతికి ఉన్నాడో లేదో కూడా అర్థం కావట్లేదు. మొదట్లో భయం వేసింది. తర్వాత ఆయన సమాధిలో ఉన్నాడని అర్థమైంది. ఆయనతో పాటే శీతోష్ణాలను సహిస్తూ ఆయనకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయాను. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఒక రోజున ఆ తాపసుడి ఎదుట సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న ఒక దేవత ఒకడు ప్రత్యక్షమయ్యాడు. నేను చేసిన సేవలో ఏమో గాని ఆ దేవత నాకు కూడా కనిపించాడు. కానీ నాతో మాట్లాడలేదు. ఆ తాపసుడి వంకే తిరిగి, ఓ తాపసోత్తమ, నీ తపస్సు చాలించు. నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు చక్రవర్తి అవుతావు. 7,000 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని చేస్తావని అంతర్ధానం అయిపోయాడు. వేళ్లాడే ముని కళ్ళు తెరిచాడు. నేను దగ్గరికి వెళ్ళి, ఇప్పటికైనా తపస్సు చాలించండి అని బ్రతిమలాడాను. ఆయన ఒప్పుకున్నాడు. నేను చెట్టెక్కి తాళ్లు ఊడదీసి ఆయన నెమ్మదిగా మెల్లిగా దింపాను. ఆ కొమ్మకి కాచిన పళ్ళరసాలు తెచ్చి ఆయన చేత ఉపవాస విరమణ చేయించాను. ఆయన కాళ్ళు నొప్పి వల్ల ఎక్కువగా కదలలేకపోయాడు. 3 రోజుల పాటు మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఆ చెట్టు కిందే కాలక్షేపం చేశాం. ఆ తర్వాత ఆయన నన్ను కూడా వాళ్ళు ఊరికి రమ్మని పిలిచాడు. మేమిద్దరం బయలుదేరాం. ఆ ప్రయాణం చాలా రోజులు పట్టింది. రోదగ్రామము, సాలీస నగరము మొదలైన ఎన్నో ఊళ్ళు అడవులు దాటుతూ పోతున్నాం. అందులో ఒక అడవి దగ్గరికి వచ్చేసరికలా ఆ తాపసోత్తముడు నాతో అన్నాడు, నాయన కుందదంతా, ఇక్కడికి దగ్గరలోనే గౌరీ ఆశ్రమం అనే ఆశ్రమం ఒకటి. అక్కడ నా తమ్ముళ్ళు 7 తపస్సు చేసుకుంటున్నారు. మేము మొత్తం 8 చిత్రం ఏమిటో, మా 8 మందికి చక్రవర్తులు కావాలనే కోరికే పుట్టింది. అందరం కలిసి తపస్సు కోసం ఈ గౌరీ ఆశ్రమం దగ్గరికే వచ్చాం. ఒక 6 నెలలు అయ్యాక నాకు ఇక్కడ ఉండబుద్ధి కాక శ్రీశైలానికి చేరాను. నా తమ్ముళ్ళు ఇక్కడే ఉండి ఉంటారు. ఓసారి వాళ్ళని చూసి వెళ్దాం అన్నారు. కొంచెం పక్కదారైనా అక్కడికి పోయొద్దాం పదా అన్నాడు. సరే అని ఇద్దరం బయలుదేరాం. చిత్రం ఏమిటో, ఎంత వెతికినా ఆ ప్రాంతంలో ఎక్కడా మనుషులు కనిపించలేదు. ముని ఆశ్రమాల ఛాయలు కూడా కనిపించలేదు. వెతికి వెతికి ఆ తాపసుడు మొత్తానికి ఆ ప్రాంతాన్ని గుర్తించాడు. కానీ
ఆ ప్రాంతాల్లో చెట్లే సరిగ్గా లేవు. చాలా మటుకు చెట్లు కొట్టివేయబడి ఉన్నాయి. చిన్న చెట్లు ఇంకా మొలుస్తున్నాయి. వెతక్క ఉన్నంతలో కొంచెం పెద్ద కడిమి చెట్టు అంటే కదంబ వృక్షం ఒకటి కనబడింది. ఆ చెట్టు కింద ఒక మహర్షి సమాధిలో ఉన్నాడు. మాకు ప్రాణం లేచొచ్చినట్లయింది. ఆయన పలకరించాలని చూశాం. ఆయన పలకలేదు. మేము ఆయనకి ఎదురుగుండగా పచ్చిక బీడు మీద చాలాసేపు చెతికిలు పడ్డాం. అయినా ఆయనలో చలనం కలగలేదన్నమాట. నేను కుర్రవాణ్ణి అవ్వడం చేత త్వరలోనే సహనం కోల్పోయి అయ్యా లేవండి అంటూ గట్టిగా అరిచాను. ఆ ధ్వనికి ఆయన మెల్లిగా కళ్ళు తెరిచి ఆవలించి అటు ఇటు చూసి, అయ్యల్లారా మీరెవరు? నేను గౌరీ ఆశ్రమంలో ఉండాలి గదా, ఇక్కడ ఉన్నానేమిటి? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎంతకాలమైంది తెచ్చి? ఇది ఏ సంవత్సరం అంటూ కొంచెం ఆదుర్దగా అడిగాడు. మా తాపసుడు ఏమీ మాట్లాడలేదు. నేనే ధైర్యం చేసి, అయ్యా మీరు అడిగే విషయాలేవీ మాకు తెలియవు. అయినా మమ్మల్ని అడగడం దేనికి? మీరు గొప్ప సమాధినిష్ఠులు కదా, మీరే ధ్యానంలో అన్నీ తెలుసుకోవచ్చుగా అన్నాను. నేను కొంచెం వెటకారంగా మాట్లాడినా ఆయనేమి కోపగించుకోకుండా సరేనండి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు త్వరలోనే బయటకు వచ్చాడు. ఓ వింత కథ చెప్పాడనమాట. మరి ఆ కథ ఏమిటో మనం అయ్యలారా, నా కథ కనిపించింది నాకు, మీ కథ కనిపించింది. ఈ వింత కథ వినండి మీరు. ఒకప్పుడు గౌరీదేవి వాగీశ్వరీదేవి యొక్క స్వరూపాన్ని ధరించి ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల పాటు తపస్సు చేసింది. అందువల్ల ఈ ప్రాంతానికి గౌరీవనం అని పేరు వచ్చింది. ఆమె ఆ రోజుల్లో ఆ చెట్టు కిందే తపస్సు చేసుకుంది. అందుకనే ఆ రోజుల్లో ఆవిడికి కదంబ వాగీశ్వరి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ దేవి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ చెట్టుకి ముసలితనం రావడం లేదు. ఆ దేవి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి కట్టెలమ్ముకొని జీవించేవాళ్లు కొందరు ఇక్కడికి చేరారు. అందువల్ల ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద చెట్లన్నీ నరికివేయబడ్డాయి. ఈ కదంబ వృక్షం మాత్రం చిన్నదిగా కనిపిస్తూ ఉండడం చేత దాన్ని ఎవరూ ముట్టుకోలేదు. ఇప్పటికీ అది బాలవృక్షంగా ఉండిపోయింది. ఇది ఈ చెట్టు కథ. ఇకపోతే నా కథ వినండి. నేను మాళవ దేశపు రాజుని. నేను పెద్దవాడయి వానప్రస్థాన్ని స్వీకరించి తపస్సు కోసం అడవులకి వచ్చేశాను. మహర్షుల ఆశ్రమాలు వెతుక్కుంటూ చాలా అడవులు తిరిగాను. ఆ వరుసలోనే ఈ గౌరీవనానికి వచ్చాను. అప్పట్లో ఇక్కడ చాలామంది మహర్షులు ఉండేవారు. వాళ్ళు నన్ను ఆదరించి ఈ కదంబ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకోమని ప్రోత్సహించారు. నేను ఇక్కడ ఉండిపోయాను. ఆ తర్వాత కొంతకాలానికి 8 మంది సోదరులు తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళలో పెద్దవాడు తాపసుడు. ఆయన ఇక్కడ కొద్ది రోజులే ఉండి ఎందుకో శ్రీశైలం వెళ్ళిపోయాడు. రెండో వాడు వేరే చోటకి అంటే దక్షిణ పదానికి వెళ్లి కుమారస్వామిని గురించి తపస్సు చేశాడు. మూడోవాడు కాశీకి వెళ్ళాడు. 4గోవాడు హిమాలయాలకు వెళ్ళాడు. మిగిలిన 9 ఇక్కడే ఉండి గొప్ప తపస్సు చేశారు. చిత్రం ఏమిటంటే అన్నదమ్ములు 8 మందికి ఒకటే కోరిక, చక్రవర్తిని కావాలని. అందరూ తపస్సు చేసి తమకు కావలసిన వరాలు సంపాదించుకున్నారు. అందరిలోనూ ఈ పెద్దవాడికి కొంచెం ఆలస్యమైంది. మిగిలిన 7 తపస్సులు పూర్తయి స్వగృహానికి చేరుకుని వైదిక కర్మలతోటి జీవనం సాగిస్తున్నారు. ఆ సోదరులు 9 ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత క్రమంగా ఇక్కడ ఫలసంపద జలసంపద కొంచెం తగ్గింది. మహర్షులు వ్యవసాయం చేసి జీవించరాదనే నియమం కలవారు కనుక ఇక్కడ ఉండే తపస్సులు అంతా వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కట్టెలు కొట్టేవాళ్లు ఇక్కడికి చేరారు. వాళ్ళు ఈ కదంబ వృక్షానికి గౌరీ కదంబం అని పేరు పెట్టుకున్నారు. దీనికి అప్పుడప్పుడు పూజలు చేస్తున్నారు. దాని కింద సమాధి నిష్ఠలో ఉన్న నన్ను కూడాను వాళ్ళు గౌరవంగానే చూస్తున్నారు. నేను ఎక్కువ కాలం సమాధిలోనే గడిపేస్తున్నాను. ఇది నా కథ. నా కథలో ఈ తాపసుడి కథ కూడాను కొంత వచ్చింది. మీరిద్దరూ మధురానగరంలో ఇతని ఇంటికి బయలుదేరారు కదా, త్వరగా వెళ్ళండి. అక్కడ ఇతని తమ్ముడు బంధువులు ఇతని కోసం ఎదురు చూస్తున్నారు, బయలుదేరండి అన్నాడు. కుందదంతుడు, ఆర్య నాకు ఒక చిన్న సందేహం ఉంది. వీళ్ళు 8 మంది ఒకే కోరిక కోరారు, ఒకేసారి తపస్సు మొదలుపెట్టారు, ఒకేసారి వరాలు పొందారు కనుక ఒకేసారి చక్రవర్తులు కావాలి. కానీ ఉన్న భూమి ఒకటే కదా, దానికి వీరందరూ ఒకేసారి చక్రవర్తులు ఎలా అవుతారు అని అడిగారు. కుందదంత, నువ్వు చెప్పింది ఆశ్చర్యమే, కానీ ఇంతకంటే పెద్ద ఆశ్చర్యం మరొకటి ఉంది, చెప్తాను విను. ఈ 8 మందికి 8 మంది భార్యలున్నారు. వాళ్ళందరూ పెద్ద ముత్తైదులు, పతివ్రతలు. తమ భర్తలు తపస్సు కోసం వెళ్లిపోయేసరికల్లా ఆ భార్యలు దిగులుపడి ఇంట్లో కూర్చుని గొప్ప తపస్సు చేశారు. ఒక్కొక్కళ్ళు 100 చాంద్రయాణ వ్రతాలు చేస్తూ గౌరీదేవిని గురించి ఉపాసన చేశారు. ఇది ఎలా ఉంటుందంటే, ఈ చాంద్రయాణ వ్రతం మొదటి రోజు 1 ముద్ద, రెండవ రోజు 2 ముద్దలు, మూడవ రోజు 3 ముద్దలు, ఇలా శుక్లపాడ్యం నుంచి చంద్రకళల సంఖ్య ప్రకారంగా ముద్దల సంఖ్యలను పెంచుకుంటూ ఆహారం తీసుకోవాలి. కృష్ణపక్షంలో ముద్దల సంఖ్యను తగ్గించుకుంటూ రావాలి. అమావాస్య నాడు శుష్కోపవాసం అవుతుందన్నమాట.
ఏ రోజుకు ఆ రోజు ఆ ముద్దలను దాటి వేరే ఆహారం స్వీకరించరాదు. ఇలా ఆచరిస్తూ ఉపవాస వ్రతం చేయడం పేరు చాంద్రాయణ వ్రతం అంటారు. ఈ 8 మంది పతివ్రతలు ఎవరి ఇంట్లో వారు ఇలా తీవ్రమైన ఉపాసన చేసేసరికల్లా గౌరీదేవి 8 మందికి సాక్షాత్కరించి వరం కోరుకోమంది. 8 మంది ఒకే వరం కోరారు, నా భర్తకు మృత్యు రాకూడదు అంటూ. గౌరీదేవి చిన్నగా నవ్వుతూ, అమ్మాయి, సృష్టికర్త యొక్క ఆది సంకల్పమే నియతి, చాలా ప్రబలమైంది. దాన్ని భగ్నం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత తపస్సు చేసినా ఆ నియతిని దాటడం అసంభవం కనుక మరొక వరం కోరుకోండి అంటూ అందరికీ విడివిడిగా చెప్పింది. దానికి 8 మంది పతివ్రతలు అంగీకరించి, అలా అయితే తల్లి, నా భర్త మరణించాక నా భర్త గారి జీవుడు నా ఇంటిని దాటి బయటికి పోకూడదు, ఈ వరం ప్రసాదించు అంటూ కోరారు. గౌరీదేవి తథాస్తు అంది. ఇక్కడితో ఆశ్చర్యం అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా ఉంది. వీళ్ళు 8 మంది తపస్సు కోసం ఇళ్లు వదిలిపెట్టి పోయేసరికల్లా వాళ్ల తల్లిదండ్రులు ఒక రకమైన వైరాగ్యం పుట్టి ఇంట్లో ఉండబుద్దిగాక తీర్థయాత్రలు మొదలుపెట్టారు. ఆ యాత్రల్లో ఉండగా కలాపగ్రామం అనే చోట ఊరి బయట దారికి అడ్డుగా ఒక పొట్టి మనిషి కనిపించాడు. వాడు చాలా విచిత్రంగా ఉన్నాడు. మనిషి పొట్టి, ముఖం వికృతం, నల్లటి నలుపు, ఒంటి నిండా బూడిద పూత, దానికి తోడు ఒళ్లంతా ముళ్లపందిలాగా నిక్కబొడుచుకున్న వెంట్రుకలు. మొత్తం మీద వాడు మితిమాలిన ముష్టివాళ్లాగా ఉన్నాడు. ఆ వృద్ధ దంపతులకు వాడిని చూస్తే చిరాకేసింది. పక్కకు పోరా పోరా అంటూ చేతులు విదిలించుకుంటూ వాడిని పక్కన నుంచే వెళ్ళిపోయారు. ఆ చేతులు విదిల్చడంలో వీళ్ళ చేతికి అంటి ఉన్న దుమ్మేదో రాలి ఆ ముష్టివాడి నెత్తిమీద పడింది. అప్పటిదాకా అయోమయపు చూపులు చూస్తున్న ఆ ముష్టివాడు ఉన్నట్టుండి కస్సును లేచి, ఓరి ముసలి వెధవా, పెళ్ళాం పక్కన ఉండేసరికలా ఈ వయసులో కూడా ఇంత మదమా? నేను దుర్వాసుణ్ణి ఎదురుగుండా కనిపిస్తుంటే నన్ను లెక్క చేయకుండా కొడుకులు కోడళ్ళు అనుకుంటూ ఎగుకుంటూ పోతున్నావా? నువ్వు చేసిన ఈ పాడు పని వల్ల నీ కొడుకులు కోడళ్ళు సంపాదించిన వరాలన్నీ తల్లకిందులైపోగాక అని తిట్టడం మొదలుపెట్టాడు. దుర్వాసుడు అనే పేరు చెవిన పడేసరికరా ఆ వృద్ధ దంపతులు గడగడలాడిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. కానీ ఆయన అప్పటికే అంతర్ధానం అయిపోయాడు. కనుక కుందదంతా, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మాయాకల్పితమైన ఈ ప్రపంచంలో ఇలాంటి అనూహ్య సన్నివేశాలు అనేకం దొర్లుతూ ఉంటాయి. అప్పుడు కుందదంతుడు అడుగుతున్నాడు అనమాట, ఇన్ని కదంబ తాపస, మీరు నన్ను మరీ గందరగోళం పెట్టేస్తున్నారు. వీళ్ళు 8 మంది పై జన్మలో చక్రవర్తులు కావాలి, కానీ వీళ్ళ జీవుళ్ళు వాళ్ళ ఇంట్లో గదిని దాటి వెళ్ళడానికి వీల్లేదు కదా. వీళ్ళకి లభించిన వరాలు ఫలించాలి కదా, శాపాలు ఫలించాలి. ఇవన్నీ ఒకేసారి జరగాలి అంటే ఇది ఎలా సాధ్యం అని అడిగితే, అప్పుడు ఈ కదంబ తాపసుడు అన్నాడు, కొందదంతా, నీ మీద స్నేహంతో వీళ్ళు 8 మందికి జరగబోయే భవిష్యత్ కథ ఏమిటో చెప్తాను, అది వింటే నీ సందేహాలు పటాపంచలవుతాయంటూ ఆయన ఆ తర్వాత కథ చెప్పడానికి ఉద్యుక్తులవుతున్నారు. మనం ఈ కథని రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాములు వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.